ఈరోజు ఈ వీడియో పూలను పరిచయం చేస్తున్నాను. ఇది స్పీకర్ మందారం అండి, బేబీ పింక్ స్పీకర్ మందారం. ఆ పైన మామిడాకులు, ఈ పక్కన తులసి. చూడండి అలాగా వేటికి అలంకరించానో మీకే తెలుస్తుంది. ఇక్కడేమో గాయత్రి పువ్వు అంటారండి దీన్ని. ఎల్లో కలర్ ఉంది కదా, అదిగోండి గాయత్రి పువ్వు. ఇది సువర్ణ పుష్పము, గొబ్బి పువ్వు అంటారు. సువర్ణ పుష్పాలతో పూజ చేసినంత ఫలితం అన్నమాట. ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి, ఇది సువర్ణ పుష్పం. ఇది బేబీ పింకు రోజ్ ఫ్లవర్ అన్నమాట, స్మాల్. నెక్స్ట్ ఏమో ఈ ఫ్లవర్ గురించి ఇంకా కింద పరిచయం చేస్తాను. ఇది ఎడీనియం అంటారు కదండి, ఆ ఫ్లవరు రోజ్ కలర్ అన్నమాట. చూసారా కృష్ణయ్య లాగ పెట్టుకున్నారు అన్నిటి. ఇక్కడ మందార పువ్వు అనమాట, ఇంకా విడుస్తుంది. మార్నింగ్ కదండి, ఇంకా పెద్దదవుతుంది. ఇది హైబ్రిడ్ మందారం, బేబీ పింక్ అనమాట. ఇదిగోండి, ఇది హైబ్రిడ్ మందారమే, చిన్న సైజు ఎక్కువ పోస్తాయి అన్నమాట. ఇదే ఆ పైన పెట్టిన పువ్వు. ఇంకా వాటి కదపటం ఎందుకనేసి కదపలేదు. ఇంకా నెక్స్ట్ ఇదొక కలర్ అండి మందారంలోని. నెక్స్ట్ స్వామి వేసుకున్నది శంఖం పూలు అండి. శంఖం పూలు దండ వేసుకున్నారు. నెక్స్ట్ ఏమో చుక్కమల్లితోటి తులసమ్మ కలిపి దండ గుచ్చాను. ఇంకొక ఫ్లవర్ పైన లాగా వేసుకున్నారు కదండి, కండువాలాగా వేసుకున్నారు దండని. అదేమో కృష్ణమల్లి అంటారు. కలర్ చూసారా అండి, కలర్ కృష్ణమల్లి అన్నమాట. కృష్ణమల్లి తర్వాత పారిజాతాలు చెట్టు నుండి నేలను పడిన తర్వాతే మనం తీసి మాల కింద కట్టాలి. పారిజాత మాల చూశారు కదండి, పారిజాత మాల. అలాగే గోమాత అన్నమాట. గోమాతకు కూడా చూసారా, మందారము, బిల్లగన్నేరు, తులసమ్మ, జడ తులసి అంటారు. జడ తులసి విష్ణుమూర్తి పెడితే చాలా మంచిది. అలాగే బిల్లగన్నేరు కూడా పూజకి చాలా శ్రేష్టమైన పువ్వు. చూపిస్తానండి మీకు బిల్లగన్నేరు. చూసారు కదా, అది బిల్లగన్నేరు చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు కృష్ణయ్య పాలు పెట్టుకుని అలంకరణ చూడండి. పైన ఏమేమైతే నేను అన్ని రకాల మందారాలు పెట్టకపోవచ్చు, కానీ అన్ని రకాల సన్నజాజులు, చూడండి సన్నజాజులు, పారిజాతాలు. ఇది ఒకటి మీకు పరిచయం చేయలేదండి, ఇది పైన పెట్టాను చూడండి. శంఖం పువ్వుల్లో ముద్ద అన్నమాట, శంఖం పువ్వుల్లో ముద్ద. చూసారండి, అన్ని రకాల ఫ్లవర్స్ పెట్టుకున్నారు. చూసారా, ఇప్పుడు తులసి మాలతోటి కృష్ణయ్య రోజు ఏంటంటే మా గార్డెన్లో ఫ్లవర్సే అండి ఇవన్నీ. మీ అందరూ ఇలాగే కృష్ణయ్య మా గార్డెన్లో ఫ్లవర్స్తో నిండుగా అలంకరించుకోవాలి ఎప్పుడు అని కొంచెం మీ అందరి దీవెనలు మాకు, మా కృష్ణయ్యకి ఉండాలని